నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మార్నింగ్ టైం అరౌండ్ 8 అయింది. మా పాప ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది. మా హస్బెండ్ తనని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఇంకా తను వచ్చేలోపు నేను ఇల్లు మొత్తం డస్టింగ్ చేసి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను. మా హస్బెండ్ రావడానికి ఈజీగా 30 minutes టైం పడుతుంది. ఇంకా మా పాప విషయానికి వస్తే తనకు 8 years. తను 2nd class చదువుతుంది. ఇంకా తను ఉన్నంతసేపు నాకు తన పనే సరిపోతుంది. తనకు బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బాక్స్ పెట్టించే పని అయితే లేదు నాకు. అలా అని ఎంప్టీ స్టమక్తో పంపించలేం కదా. సో కొన్ని పాలైతే తాగేసి వెళ్తుంది. ఎంత క్లీన్ చేసినా రోజు దుమ్ము వస్తూనే ఉంటుంది. మేము 10th floorలో ఉంటాము. అయినా సరే ఎంత దుమ్ము వస్తుంది. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపిస్తుంది నాకు. మాకు వ్యాక్యూమ్ క్లీనర్ ఉందండి, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనరు. డస్టింగ్ అయిపోయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాను నేను. ఇప్పుడు డస్టింగ్ అయిపోయింది. సో మిషన్ స్టార్ట్ చేసేసాను. అది లోపల క్లీన్ చేస్తుంటే ఇంకా నేను ఖాళీగా ఉండి ఏం చేస్తానని వచ్చి బాల్కనీ క్లీన్ చేస్తున్నాను. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వల్ల నాకు టైం చాలా సేవ్ అవుతుంది. ఇంకా బాల్కనీ క్లీనింగ్ అయిపోయాక నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. దోసపిండి నైట్ రుబ్బి పెట్టేశాను. ఇప్పుడు దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పొటాటోస్ని మార్నింగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి తాలింపు వేసి చేస్తున్నాను. ఇక్కడ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసాను. అలాగే చాపింగ్ బోర్డు, నైఫ్ అవన్నీ క్లీన్ చేసేసాను. లాస్ట్లో సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంతలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇక ఆయనకి దోశలు వేద్దామని వేస్తున్నాను. నేను ఇప్పుడు తిననండి. ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాక డైలీ నేను జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసి ఆ తర్వాత తింటాను. వీక్లీ 5 days అయితే ఏదో ఒక వర్కౌట్ తప్పకుండా చేస్తాను. ఈరోజు యాక్చువల్గా బ్యాడ్మింటన్కి వెళ్తున్నాను.
మ్యాక్సిమం జిమ్కే వెళ్తాను. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.